Hello my dear friends and masters, welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, లోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో నా విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మేడం షేర్ చేస్తారు. జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి అద్భుతంగా చేసుకుంటూ, అమ్మ పత్రి మాతకు అద్భుతంగా చూసుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు అద్భుతనామాలు తెలుసుకుంటూ, నాకు ఈ అవకాశాలు అద్భుతనామాలు తెలుసుకుంటూ, మనకి జ్ఞానాన్ని అందించిన నేమి గారికి, తెలుగులో మిర్దార్ గారికి, తెలుగులో అందించిన స్వప్న సూర్యకుమారి మేడం గారికి అద్భుతనామాలు తెలుసుకుంటూ, మిర్దార్ నుంచి జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. రాత్రి గురించి, సాటి లేని పాటగాడు గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ చూస్తాం. నరోడ చెప్తున్నాడు, దేశాంతరవాస శిక్ష పడిన ఓ వ్యక్తి ఇంటి తిరిగి చేరుకోవాలని ఎంతగా ఆపేక్షిస్తాడో అంతగా మేము కూడా మంచు మేటలతో, అతి చల్లని గాలులతో చలికాలం అంతా ప్రవేశించడానికి వీలు కాకుండా గుహలోకి పెట్టాలన్న తీవ్ర వాంఛలోనైనా అని ఆయన నరుడ చెప్తున్నాడు. మృదువుగా ప్రకాశవంతంగా ఉన్న కళ్ళతో, వెచ్చటి సువాసనాపూరితమైన ఊపిరితో, సజీవంగా పూర్తిగా మేలుకున్న హృదయంతో ఉన్న చంద్రులోని ఒక రాత్రిని మమ్మల్ని గుహ గూడులోకి తీసుకొని వెళ్ళడానికి మిర్దారు విలువని మాస్టర్ మిర్దారు ఎన్నుకున్నాడు. ఆసనాలుగా ఉపయోగపడ్డ 8 నున్నటి రాళ్ళు మాస్టర్ తీసుకుని వెళ్ళిన రోజులు ఎలా ఉన్నాయో అలానే అర్ధవృత్తాకారంలో 8 రాళ్ళు అక్కడ అమర్చబడి ఉన్నాయంట. వేదాలు తీసుకువెళ్ళినప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు అట్లనే రౌండ్ గా 8 రాళ్ళు ఉన్నాయంట వీళ్ళ 8 మంది కూర్చునేదానికి. ఆ రోజు నుంచి ఆ గురువు అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు వచ్చిపోయినప్పటి నుంచి ఆ గురువును ఆ రాళ్ళు అట్లనే ఉన్నాయి. వేదాలకు మాస్టర్ వీళ్ళని తీసుకుని వెళ్తాడు. వేదాలకు తీసుకువెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నాయో ఆ రాళ్ళు అట్లా అలాగే ఉన్నాయి. అంటే వీళ్ళకి అర్థమైందంటే ఏంటంటే, మేము పోయేటప్పటికి ఆ గురువుని ఎవరు చూడలేదు, వీళ్ళు పెట్టిన రాళ్ళు ఉన్నాయనేది వీళ్ళకి అర్థం. మామూలుగా కూర్చునే ఆసనాలలో కూర్చొని మాస్టర్ ఏదైనా వీళ్ళందరూ 8 మంది ఏం చేస్తున్నారంటే ఆ ఆసనాల మీద కూర్చొని మాస్టర్ మిర్దార్ ఏమైనా చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ మిర్దార్ ఏమీ నోటిపడి మాకు స్వాగతం చెప్పడానికి అన్నట్టు మా వైపు చూసిన ఇంటూ చదవడం కూడా మాస్టర్ అంటే ఈయన మాటలు మిర్దార్ చెప్పే మాటలు ఈ 8 మంది కాదు, చంద్రుడు కూడా ఎదురు చూస్తున్నాడు అని చెప్తున్నాడు. పర్వత జలపాతాలు ఒక శిఖరం నుంచి మరొక శిఖరం పడుతూ ఉత్సాహపూరితమైన మధుర స్వరాలు సమ్మేళనంతో అక్కడ రాత్రి నింపుతున్నాయి. అవన్నీ అప్పుడప్పుడు గుడ్లగూబ అరుపులు, క్రికెట్లు ఆగి పాడుతున్న పాటలు శ్రవణేంద్రియాలు చూడబడుతున్నాయి. అంటే ఇక్కడ అక్కడ ప్రకృతి అలా ఉంది అని ఈయన నరోడా చెప్తున్నాడు. వీళ్ళు కూర్చొని ఉంటే ఆ పర్వత జలపాతాలు, అక్కడ గుడ్లగూబ అరుపులు, అక్కడ క్రికెట్ ఆగి పాడుతున్న పాటలు, క్రికెట్లు అంటే పిల్లలు ఆడుకునే పిల్లలు మళ్ళా పాడుతున్న పాటలు వీళ్ళ చెవుల్లోకి ఉండే. అంటే బయట వ్యక్తులు వీళ్ళు కూర్చొని ఏమి ఉంటే ఆ ప్రకృతిలో ఇవన్నీ కూడా వీళ్ళకి వినిపిస్తున్నాయని చెప్తున్నాడు. మాస్టర్ తన తల ఎత్తి
సగం మూసిన కళ్ళను పూర్తిగా తెరిచి విన్న చివరకు అంత కొంతసేపు ఇవన్నీ నిశ్శబ్దంగా ఉన్న తర్వాత మాస్టర్ కూడా నోరు పెట్టుకుంటాడు. ముందు ఊపిరి పెట్టిన నిశ్శబ్దంలో వీళ్ళందరూ మాస్టర్ ఏం చెప్తాడా అని వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అప్పుడు మీరు చెప్తాడు ఏమని అంటే, ఈ రాత్రి అద్భుత ప్రశాంతతతో రాత్రి పాటలను మీరు వినాలని నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. అంటే ఈ రాత్రి అంతా ప్రశాంతంగా పాటలు వినాలి అని చెప్తాడు అనమాట. ఎప్పుడు రాత్రి యొక్క గానాన్ని మీరు అందరూ ఏం చెప్తారంటే మీరు రాత్రి యొక్క గానాన్ని వినడం నేర్చుకోండి. నిజానికి రాత్రి అన్నది ఒక సాటి లేని గాయకుడు అని చెప్తాడు. రాత్రి అన్నది ఒక సాటి లేని గాయకుడు. గతం యొక్క చీకటి బీట నుంచి, ప్రకాశవంతమైన భవిష్యత్తు ఆకాశ హర్షాల నుంచి, స్వర్గపు గోపురాల నుంచి, భూమి ప్రేపుల నుంచి రాత్రి కంటత్వని బయటకు వచ్చి విశ్వంలో దూరంగా ఉన్న అన్ని మూలలకు వెళ్తుంది. శక్తివంతమైన తరంగాలలో మీ చెవుల చుట్టూ అవి సుళ్ళు తిరుగుతాయి. మీ చెవులలోని తుప్పుని భారాన్ని వదిలించుకున్నట్లయితే మీరు వాటిని బాగా వినగలరు అని చెప్తున్నాడు. అంటే గతంలో ఉన్నవి ప్రకాశం భవిష్యత్తు గురించి మనం ఎన్నెన్నో ఉంటాం కదా, అవన్నీ పెట్టుకున్నప్పుడు ఆ రాత్రి అవి అంటే ఇక్కడ అవన్నీ ఉన్నప్పుడు మనము ఆ రాత్రి గానాన్ని వినలేము. ఇవన్నీ గతం యొక్క చీకటి బీటల నుంచి, ప్రకాశం భవిష్యత్ ఆకాశ హర్షాల నుంచి, స్వర్గపు గోపురాల నుంచి, భూమి ప్రేపుల నుంచి రాత్రి కంటే బయటికి వచ్చి విశ్వంలో సుదూరంగా ఉన్న అన్ని మూలలకు అవన్నీ వెళ్తుంది. ఈ శక్తివంతమైన తరంగాల్లో మీ చెవుల చుట్టూ అవి సుళ్ళు తిరుగుతాయి. మీరు ఎప్పుడైతే మీ చెవులలో తుప్పు వదిలించుకుంటే, భారాన్ని వదిలించుకున్నట్లయితే ఆ రాత్రి గానాన్ని మీరు వినగలుగుతారు అని చెప్తున్నాడు. హడావిడిగా ఉండే పగలు తన ప్రవాహంలో దేన్ని లేకుండా చేస్తుందో దానిని తొందరలేని రాత్రి తన సహజ మంత్రశక్తితో తిరిగి ప్రసాదిస్తుంది అని చెప్తున్నాడు. అంటే పొద్దున హడావిడిగా ఉండే పగలు ప్రవాహంలో ఏది లేకుండా చేస్తుంది, కానీ రాత్రి తొందరలేని రాత్రి సహజ మంత్రశక్తితో మనకు తిరిగి ప్రసాదిస్తుంది. పగటి ప్రకాశంలో చంద్రుడు నక్షత్రాలు దాయగలవా అంటే పగటి ప్రకాశం చంద్రుడులో నక్షత్రాలు కనిపించవు, దాయబడవా. కలదూర గొప్ప లాంటి టప్పులాంటి నటనలో పగలు దేనిని మాయం చేస్తుందో దాని రాత్రి తన లయబద్ధమైన పారవస్యంతో పాడి అన్ని వీళ్ళలా వింటుంది. మొక్కలు కళలు కూడా ఎంచక్క రాత్రి యొక్క బృందగానంలో కలుస్తాయి. మారుతూ ఉన్న కాలపు గుళ్ళలలో అదమరిచి ఎదురించే ఆ అద్భుత బిడ్డకి, నిరుపేద దుస్తుల్లో ఉన్న ఆ రాజుకి, సంఖ్యల్లో బంధింపడి ఉన్న ఆ మెరుపుకి, పొత్తి పట్టల్లో చుట్టబడి ఉన్న ఆ దైవానికి, ఆకాశాన్ని సంభ్రమంగా సంతరించి విశ్వ సంచయాలు పాడే లాలి పాటలకు మీ చెవులను అప్పగించండి అని చెప్తున్నాడు నిర్ధారణ. ప్రసవ వేదనకి లోను అవుతూ, కన్యాన్ని ఇస్తూ, పెంచుతూ, పెళ్లితో చేయిస్తూ, శవాలను పూడ్చి పెడుతూ అన్ని విధాలా పరితపిస్తున్న భూమాతను గుసగుసలను వినండి. మీరు అరణ్యంలో ఆహారం కోసం తిరుగుతూ, మొరుగుతూ, చంపుతూ, చస్తూ, ఉగ్రంతో గుర్రుమనే క్రూర జంతువులు వాటి మానాన హాయిగా తీరతెన్నులు వెతుకుతూ, సాగిపోయే తీగలు ఏవో అర్థాలను వ్యక్తం చేస్తూ, కూని రాగాలు పాడుతున్న క్రిమి కీటకాలు పచ్చిక బయళ్ళ కథలను, సెలయేళ్ల పాటలను, తమ కళల్లో చెట్ల పొదలు పెట్టి తాగి నెమరు పెంచుకునే పక్షుల సమూహాలు, చావు పాత్రలో గుటగుట తాగబడి ఒదుకుతున్న జీవితం,
శిఖరాగ్రం నుంచి, లోయ నుంచి, ఎడారి నుంచి, సంద్రం నుంచి, గాలి నుంచి, భూమి పిల్లల కింద నుంచి, కాలపూసులో మరుగుపడి ఉన్న దేవుడికి లక్షల సవాళ్లు దొరుకుతున్నాయి. ప్రపంచంలోని తల్లులందరూ ఎలా ఏడ్చి ఏడ్చి విలపిస్తున్నారో వినండి, మీరు ఆలకించండి. ప్రపంచంలోని తండ్రులందరూ ఎలా ముక్కుతూ మూలుగుతూ ఉంటున్నారో ఆలకించండి. వారి అందరి కొడుకులు కూతుళ్ళు భగవంతుని తిడుతూ, విధిని శపిస్తూ, ఓ తుపాకీ నుంచి మరొక తుపాకీ వైపు ఎలా పరిగెడుతున్నారు, ఎలా ప్రేమ నటిస్తూ, దేశాన్ని పట్టుతూ, ఆవేశాన్ని తాగుతూ, భయాల చెమటలను పారుస్తూ, కృత్రిమ నవ్వులను ఎత్తుతూ, కన్నీరును పంటగా పొందుతున్నారు. మీరు అంతా గమనించండి. మీరు వాటి ఎర్రటి రక్తాన్ని రుచి చూడడానికి పొంగి పొరలి వస్తున్న ఆ ప్రళయ తాండవాన్ని గమనించండి. మీరు ఆకలితో స్పృశించిన పొట్టలు, బరువుతో వాచిన కనురెప్పలు, ఆశల కళేబరం కోసం తత్తరపడుతూ వెతికే వాడిన చేతి వేలు కకావికలై పగిలి కుప్పలు కుప్పలుగా తొంటిపైన తొంటిగా పడేటప్పుడు పేర్చబడిన హృదయాలు అన్నిటి వేదనను వినండి. మీరు గొప్ప గొప్ప వాహనాలు ఛిద్రమవుతుండగాని, భయంకరమైన యంత్రాల శబ్దం, అహంకారపు నగరాలు కుంగిపోవడానికి, శక్తివంతమైన దుర్గాలు తమ స్వంత చావు గంటలను మ్రోగించడానికి, అతి పురాతన కాలపు స్మారక చిహ్నాలు బురద గుంటల్లో కూరుకుపోవడాన్ని అన్నిటినీ జాగ్రత్తగా గమనించండి. మీరు ఓగ వాంఛన గంగు పేరు వెతుకుతున్న వారిని, అదే సమయంలో సజ్జనుల ఆర్తుల ప్రార్థనలను, అమాయకపు పసిపిల్లల పలుకులను, అదే సమయంలో ఆడంబరపు మూపుల వ్యక్తపు వేలాపనలను, అవివాహిత కన్యల రాజారుమల లాలిన్యాలను, అదే సమయంలో విలసిల్లి ఉన్న వైశ్యమణుల శృంగారపు చేష్టలను, ధైర్యశాలుల ఆనంద పారవస్యాన్ని, అదే సమయంలో వీరుల మానసిక ఊగిసలాటలను అన్నిటినీ గమనించండి. ప్రతి జాతి యొక్క, ప్రతి తెగ యొక్క రాత్రి గుడిసె గుడారాలలో మానవుల యుద్ధ గీతానికి ప్రతిధ్వనిస్తుంది. రాత్రి పాడే స్వరాలను శ్రద్ధగా వినండి. మీరు మంత్రగట్టిన రాత్రి విశ్వ బోళాల జోలపాటలను, భూమాత లక్షల సవాళ్లను, మానవ కోటాలను అన్నిటినీ కలిపి చెవులకు కూడా అందని సూక్ష్మాతి సూక్ష్మమైన మాటని అందిస్తుంది. ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంత అనంతత్వానికి పులికి పుచ్చుకుని ఉంటుందంటే, ఎంత గంభీర స్వరాలు కలిగి ఉంటుందంటే, ఎంతటి తియ్యటి స్వరాలతో కూడుకొని ఉంటుందంటే, ఆ ఊర్ధ్వలోకపు దేవతల బృందగానం కూడా, వారి సంగీత విభావని కూడా దీని ముందు వెలవెలపోతూ అదో రోదలాగా రణపరిలాగా వినిపిస్తుంది. వాస్తవానికి నిసిది యొక్క ఈ గంగు ఓ విజేత యొక్క విజయగీతం. ఈ నిసిదికి సగం ముగ్గులో తువ్య పర్వతాలు, ఇసుక గుట్టలతో కూడిన తేలే ఎదగలు, గాఢ సుషితో మునిగి ఉన్న సముద్రాలు, అనంతంగా పయనించే నక్షత్రాలు, పురాతన నగరాలలో గతించిన వారు, పవిత్రత్వం, స్వర సమర్థ సంకల్పం, ఇవన్నీ ఓ మానవ విజేతకు జయాజయాలు పలుకుతూ సుస్వాగతం చెబుతాయి. ఇదంతా విని అర్థం చేసుకునేవారు ఎంతటి అదృష్టవంతులో. ఈ నిసిదిలో ఒంటరిగా ఉంటూ, నిసిదిలో ప్రశాంతంగా, గంభీరంగా, సర్వవ్యాప్తంగా ఉన్నవారు సంతోషమూర్తులు. ఆ సంతోషతత్వంలో సమగ్రమంగా అవగతం చేసుకునేవారు. చీకటి స్థితిలో వారు చేసిన తప్పులు, ఆ చీకటిలో కూడా వారిని బంధించింది. తోటి వారితో వారు పెట్టించిన కన్నీరును కూడా
ఇంకా వారి కళ్ళకు కన్నీళ్లు కలిగించవు. ఇంకా వారి చేతులు దుష్ట చేష్టలకు లేఖితనానికి అరుపులు చర్చవు. ఇంకా వారి చెవులు వారి సొంత భోగలాలసల గుసగుసలను వేధించుకోవు. ఇంకా వారి ఆలోచనలు వారి సొంత ఆలోచనల ద్వారా వెతచెందవు. కాలపు మూల నుంచి ఆగకుండా గుంపులుగా వచ్చి ముట్టడించే అన్ని రకాల చింతలకు వారి హృదయాలు స్థావరాలు కాచాయి. ఇంకా వారి భయాలు వారి మెదడులో గాఢమైన సురంగాలు ప్రభు. ఇంకా ధైర్యంగా రాత్రితో పగలు యొక్క అతీత శక్తులను తెలియజేయంటారు. ఇంకా వారు పగలిలో రాత్రి యొక్క శక్తిని మరింత తెలియజేయంటారు. అపో నిశ్చితితో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైతే అంతటి సమస్థాయిలో అంతటి నిశ్చితంగా అంతటి అనంతంగా ఎవరైతే రాత్రితో ఏకమై ఉంటారో వారు 100కి 100 అదృష్టవంతులు. అలాంటి వారికి మాత్రమే రాత్రి నిశ్చితి విజేత యొక్క గీతాన్ని పాడుతుంది. పగటి మిథ్యారోహణను ఎత్తిన తనలో నమ్మకంతో ప్రకాశించే కళ్ళతో మీరు ఎదుర్కోగలగాలని వాంఛిస్తే రాత్రి యొక్క మిత్రత్వాన్ని పొందడానికి మీరు త్వరపడండి. రాత్రితో స్నేహం చేయండి. భద్రంగా ఉండే మీ రక్తంతో మీ హృదయాలను బాగా కడిగి వాటిని రాత్రి హృదయంలో పెట్టండి. సహజ వాంఛలను రాత్రి ఆధీనం చేయండి. పవిత్ర అవగాహనతో స్వేచ్ఛ పొందాలన్న కోరికలను తప్ప మిగిలిన కోరికలను రాత్రి పాదాల దగ్గర మీరు ఆహుతి చేయండి. అప్పుడు పగటి భవనాలకు మీరు అభేద్యం అవుతారు. మనుషుల ముందు నిజమైన విజేతలని రాత్రి సాక్ష్యం ఇస్తుంది. ఉద్రిక్త స్వరాకారక రోజులు మిమ్మల్ని అటూ ఇటూ ఉరివేసిన, నక్షత్రం లేని కాలరాత్రులు వాటి అంధకారంలో మిమ్మల్ని చుట్టివేసిన, ప్రపంచపు అడ్డదారుల్లో మీరు విసిగి ఏసాడబడినా, దారి చూపిన అడుగుజాడ వ్యక్తులు ఏమీ లేకున్నా, ఏ మనిషికి ఏ పరిస్థితికి భయపడరు. పగుళ్ళు రాత్రులు మనుషులు వస్తువులు అన్ని ఏదో ఒక రోజు దయశీలంగా మీరు తరికి చేరి వారి ఆజ్ఞాపించుకుంటాయి. ఎందుకంటే రాత్రి యొక్క నమ్మకాన్ని మీరు పొందారు కనుక. రాత్రి నమ్మకాన్ని ఎవరైతే పొందిన వారు అవుతారో ఇక వారు రాబోయే పగులను శాసించగలరు. రాత్రి హృదయానికి మీ చెవిని అప్పగించండి. ఎందుకంటే అందులోనే ఓ చేత సదా కొట్టుకుంటూ ఉంటుంది. నాకు కన్నీరు అనుకుంటే ఈ రాత్రి వాటికి మినుకుమనే ప్రతి నక్షత్రానికి, ప్రతి భూము నలుసుకు, చిలజల పాడే ప్రతి వాకు, పాడే ప్రతి కేటిడెట్ పురుగుకి, ఉప్పున గాలిలో స్వామి పుష్పాలకు, పరిగెత్తే గాలికి, ప్రతి పర్వతానికి, ప్రతి లోయకు, ప్రతి చెట్టుకు, ప్రతి గడ్డి పోచకు, వెళ్లి విరిసే ప్రశాంతతకు, ఈ రాత్రి ఆనందానికి, మనుషుల కృతజ్ఞతకు, అనాగరిక అజ్ఞానానికి అన్నిటికీ క్షమాపూర్వకంగా నా కన్నిటిని కురిపిస్తాను, నివేదించుకుంటాను. అది పాపిష్టుడైన డబ్బు యొక్క నిర్బంధ సేవలో మునిగి ఉన్న మనుషులు వారి ప్రభువు సేవలో నిమగ్నులై అతడి మాటని తప్ప వేరే వాళ్ళు లెక్క చేయరు. మానవుల ప్రభువు యొక్క ఈ వ్యాపారం అది భయంకరమైనది. వారి ప్రపంచాన్ని జంతువులను చంపే వధశాలలా మార్చడమే ఆ వ్యాపారం యొక్క లక్ష్యం. అందులో చంపేవారు వారే, చంపడేవారు వారే. ఎక్కువ మందిని చంపితే చంపబడిన వారందరి ఆస్తిపాస్తులకు, భూమి ఇచ్చిన కానుకలకి, ఆకాశం చూపించిన దాతృత్వానికి హక్కుదారులు అవుతామన్న నమ్మకంతో, రక్తంతో కైపెట్టి మనుషులు చంపుతారు. దురదృష్టకరమైన మనుషులు. తోడేలు మరొక తోడేలు చీల్చి చంపి గొర్రెగా ఎప్పుడయ్యింది? తోటి సర్పాలను నాశనం చేసి మింగే సర్పం ఎప్పుడు పావనమయ్యింది? ఒక మనిషి ఇతర మనుషులను చంపి వారి దుఃఖాలకు, విచారాలకు కూడా కాకుండా వారి సంతోషాలకు మాత్రమే ఎప్పుడు వారసుడయ్యాడు? ఒక పిడిలను మూసేసి జీవితంలో సామరస్యతనే ఎప్పుడు శృతిబద్ధం అవుతుంది?
మిగిలిన కళ్ళనన్నిటినీ పెరిగి వేసి ఏదైనా అన్నం యొక్క కాంతులను గ్రహించగలిగేదిగా అవగలదా? ఏ ఒక్కరో లేదా ఏ కొందరో మనుషులు రొట్టె, ద్రాక్షసార లేదా శాంతి వెలుగులు ఒక గంటలో ఇచ్చే ఆశీస్సులను సమగ్రంగా వినియోగించుకోగలదా? భూమి తాను ఎంత మందికి ఆహారం ఇవ్వగలదో, ఎంత మందిని పోషించగలదో అంతకు మించి ఎక్కువ మందికి జన్మను ఇవ్వగలదు. ఆకాశాలు తమ బిడ్డల ఆహారం కోసం ఎవరిని అర్జించవు, దొంగలించవు. నిన్ను నువ్వు తృప్తిపరచుకోవాలంటే మనుషులను చంపి వారి సొత్తుకి వాసుడిక అని మనుషులకు చెప్పేవారు అబద్ధాలు ఆడేవారు. మనుషుల ప్రేమ, భూమి నుంచి లభించే పాలు తేనెలు, దేవతల అనురాగాలు మొదలైన వాటితో అభివృద్ధి చెందలేని వారు మనుషుల కన్నీరు, రక్తం భరించలేని బాటలతో ఎలా అభివృద్ధి చెందగలదు? ప్రతి దేశము తన దేశం కోసమే అని మనుషులకు చెప్పేవారు పచ్చి అబద్ధాలు చెప్పేవారు. ఒక సెంటీపీడ్ యొక్క ఒక్కొక్క కాలు ఒక్కొక్క విధంగా తనకు నచ్చినట్లుగా కదిలితే ఆ సెంటీపీడ్ ఎప్పటికైనా ఒక అంగుళమైన కదలగలదా? మిగిలిన వాటిని తన కాళ్ళుగా చేయగలదా? వివిధ దేశాలన్నీ మానవ జాతి యొక్క ఒకే బ్రహ్మాండమైన సెంటీపీడ్ యొక్క అనేక కావా? పరిపాలించడం గౌరవం, పరిపాలింపబడడం అగౌరవం అని చెప్పేవారు అబద్ధాలు చెప్పేవారు. గాడిదను తోలేవాడు దాని తోక మీద ఆధారపడి ఉండడా? జైలు అధికారి ఖైదీలకు బద్దుడై ఉండడా? గాడిద తోలేవాడిని నడిపిస్తున్నది ఖైదు చేస్తాడు. వేగం ఉన్నవారిదే పందెం, బలవంతుడిదే న్యాయమని చెప్పేవారు అబద్ధాలు చెప్పేవారు. జీవితం పెంచే వారి పరుగు పందెం కాదు, అన్ని అవయవాలు ఉన్నవాడి కంటే కుంటి వారిగా వికలాంగులే లక్ష్యాన్ని ముందుకు చేస్తారు. జోగిగా కొన్ని సమయాల్లో ఒక అడ్డమార్గుడు ఓడిస్తుంది. తప్పును తప్ప ఒప్పుతో చేయాలి అని చెప్పేవారు అసత్యం చెప్పేవారు. తప్పు మీద తప్పు అన్నది ఎప్పటికీ ఒప్పు కాదు. తప్పుని ఒంటరిగా వదలండి, దానికి అదే తడుపుకుంటుంది. వారి తెలుగు వేదాంతంలో మోసపోయే దుస్తులు మనుషులు డబ్బులు దాని సహచరులను మూఢంగా నమ్ముతుంది. వారి విపరీతమైన చాంపల్యాలన్నిటికీ అవి తీరుస్తాయని గ్రహిస్తాయి. విముక్తి గురించి బోధించే రాత్రిని దేవుడిని కూడా వారు నమ్మరు, లెక్క చేయరు. అంతేకాకుండా వారు మిమ్మల్ని పుచ్చిపోలుగానో లేదా మోసగాళ్ళగానో ముద్ర వేస్తారు. మనుషుల కృతజ్ఞత గురించి, వారు నొప్పించే ఎగతాళి గురించి బాధ పడవద్దు. వారి నుంచి వారికి త్వరలో వారు ఎదుర్కోబోతున్న అశ్లీలత ప్రళయాల నుంచి ప్రేమతో కలగని ఓపుతో కష్టపడి విడుదల చేయండి. మనుషులను అనుకోవడం అన్నది ఇక జరగకూడదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనాథ నుంచి తమను అందరూ నిశ్చింతగా చూడాలని, సమగ్రంగా వినాలని, చక్కగా అర్థం చేసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. భూమాత తన యొక్క మౌఖ కర్తాలను అందరూ అంచనా వేయగలగాలని కాంక్షిస్తోంది. బ్రహ్మంలో తన విశాల వీధులలో అందరూ ప్రయాణాలు చేయగలగాలని కోరుకుంటుంది. కాలం అన్నది తన ముళ్ళు అన్ని విప్పేవారి కోసం తకతకలాడుతుంది. విశ్వం యొక్క సుమధుర పరిమళం తన సువాసనలు అందరి చేత ఆస్వాదించబడాలని ఉద్యోగుతుంది. దుఃఖం అన్నది తన చీకటి సందుల పొందులని నాశనం చేయబడాలని వాంఛిస్తుంది. చావు అన్నబడి చీకటి తనను నీలమట్టం చేసే వారి కోసం తీరుతెన్నులు చూస్తుంది. అవగాహన తనను అందరూ రుచి చూడాలని వేగిర పెడుతుంది. మనిషి అంటే ముసుగులో ఉన్న దేవుడు. ఇక ముసుగులో నుంచి శాశ్వతంగా బయటపడటానికి తప్పుతున్నాము. మనిషిని కొల్లగట్టడం ఇక ఆపాలి. ఉమ్మడి పని కోసం అన్ని వర్గాల వారు ఇక ఏకం కావాలి. ఈ పని చాలా పెద్దది, కానీ ఇందులో జయం అతి తీయగా ఉంటుంది. దాంతో పోలిస్తే మిగిలినదంతా అతి అల్పమైనది, అది శూన్యమైనది. ఇదే సమయం, కానీ కొద్ది మంది ఉంటారు. మిగిలిన వారు మరొక పిలుపుతో హృదయం కోసం ఎదురు చూడాలి అని చెప్తున్నారు. ఈ రాష్ట్ర నిశ్శబ్దంలో మీరు
మాతృబీజం అన్న దాని గురించి మననం చేయండి. ఈ మీరు ఇద్దరు ఏం చెప్తున్నారంటే ఈ రాత్రి నిశ్శబ్దంలో మీరు మాతృబీజం అన్న దాని గురించి మననం చేయండి. అంటే ఇక్కడ సువిశాల చరాచర విశ్వం, దానిలో ఉన్నదంతా బీజ పదార్థమే. దాని చుట్టూ ఉండే పెంకే కాలం, అదే మాతృబీజం. భూమిని చుట్టి ఉన్న గాలిలా గ్రుడ్డుని చుట్టుకొని పరిణామ క్రమంలో వికసించిన దేవుడు మహాదైవం. శరీర ధారణ చెయ్యండి. అనంతమైన గొప్పదైన జీవం ఈ గ్రుడ్డు లోపల ఇరుక్కొని సూక్ష్మ దైవ పదార్థం అనే దేహాన్ని ధరించి అనంతమైన గొప్పదైన జీవ పదార్థం మానవులతో పిలువబడినప్పటికీ తల్లి గుడ్డుకి హద్దులు అనేవి ఉంటాయి. అది తాను స్వయంగా అనంతం కాకపోయినా అనంతం అన్ని వైపులా హద్దు కాగలిగినది. విశ్వంలో ఉన్న అన్ని జీవులు అదే విధంగా సూక్ష్మ చుట్టుముట్టి ఉన్న కాల స్థల అవిచ్ఛిన్న ఉన్న బీజాలు అయితే వివిధ దశలలో ఉంటాయి. మనిషిలో సూక్ష్మంగా ఉన్న దేవుడికి, జంతువులలో సూక్ష్మంగా ఉన్న దేవుడికి కాల స్థల విస్తరణ ఎక్కువ ఉంటుంది. మొక్కల కంటే జంతువులలో ఆ విస్తరణ ఎక్కువ. సృష్టి అవరోహణ క్రమంలో ఉంటుంది. అది విశ్వంలో ఉన్న అన్నిటికీ ప్రతిరూపంగా నిలిచి కనిపించే గుడ్లు, కనిపించని గుడ్లు తల్లి గుడ్డులో క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. విస్తరణలో పెద్దది అది తనకన్నా చిన్నదారని, అది దానికంటే చిన్నదారని మధ్య కాయలతో చూస్తుంటుంది. అది చిన్న గుడ్డు అయిన మూల జీవము అత్యల్పమైన కాల స్థలాల్లో చుట్టబడి ఉంటుంది. మానవ సంఖ్యను ధిక్కరిస్తూ ఒక గుడ్డులో మరొక గుడ్డు, భగవంతుడు ఫలప్రదం చేసిన గుడ్డు అదే విశ్వం అని మీరు చెప్తున్నాడు. నా మాటలు మీకు అర్థం కావడం లేదనుకుంటాము. పరిపూర్ణ అవగాహనకు దారితీసే నిచ్చెనలో మాటలు ఎప్పుడైనా నిరుపయోగమైన స్థిరమైన మెట్లుగా చేయబడి ఉంటే నేను కూడా నా మాటలను నిరుపయోగమైన స్థిరమైన మెట్లుగా చేయడానికి ప్రయత్నించేవాడు. మీరు చేరాలని నిర్ధారనుకుంటున్న ఎత్తులు, లోతులు, వెడల్పులు మీరు చేరాలనుకుంటే మీ మనసుల కన్నా ఎక్కువైన దానితో, మాటలను మించిన దానితో కలిసి ఉండండి. మహా అయితే మాటలు అన్నవి కొన్ని అసత్య పరిధులను మాత్రం చూపించి ప్రయత్నించే సత్యాలను చేరుకోవడానికి అవి మార్గాలు ఎంత మాత్రమూ కావు. వాటి కన్నా చాలా చాలా తక్కువైనవి. నేను మూల మాతృ సృష్టి బీజం గురించి, దాని సంతతి గురించి, సూక్ష్మ స్థూల దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాటపై ఆధారపడకండి, మెరుగుని అనుసరించండి, అర్థాన్ని గ్రహించండి. తడబడి మీ అవగాహనకి నా మాటలు శక్తివంతమైన రెక్కల్లా పనిచేస్తాయి. మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి, అది నిత్య సిద్ధంపై నిర్మించబడినట్లు మీకు అనిపించడం లేదు? ఆ బీజంలో సృష్టికి దాన్ని మీరు కనుక్కుంటారు. మీ కళ, మీ హృదయం, మీ కన్ను ఒక గుడ్డు బీజం. ప్రతి పండు దానిలో ఉండే ప్రతి విత్తనము ఒకనొక గుడ్డే. అది ఒక నీటి బిందు. ప్రతి జీవిలోని తేజస్సు విత్తనం. ఆకాశంలో తమ రహస్య దారుల్లో తిరిగే లెక్కకు మించిన గోళాలు. ఇవన్నీ జీవిత సారాన్ని తమలో ఇవ్వచ్చుకున్న గుడ్లు కాదా? విభిన్న దశలలో విస్తరిస్తున్న సూక్ష్మ దేవుళ్ళు కాదా? విరామంగా గుడ్డు పగులు కొట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ గుడ్డులోకి పోయేవి కాదా జీవన నిర్విరామంగా గుడ్డు పగలగొట్టుకొని బయటికి వచ్చి మళ్ళీ గుడ్డులోకి పోయేవి కాదా జీవమంతా? ఆగకుండా సాగే ఈ సృష్టిక్రమం అద్భుతం. తల్లి గుడ్డుపై నుంచి కేంద్రము నుంచి గుడ్డుపైకి జీవ ప్రవాహం ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది. కాల స్థలాలను వ్యాపోషించే కేంద్రంలోని సూక్ష్మదేవుడు గుడ్డులోకి జీవన క్రమంలో క్రింది నుంచి పైకి తగ్గుతాడు.
కాల స్థలాలను క్రింద ఉన్నది చాలా తక్కువగా వ్యాకోచిస్తే పైన ఎక్కువగా వ్యాకోచించి ఉంటుంది. ఒక గుడ్డు కణంలో నుంచి మరొక గుడ్డు కణంలోకి మారడానికి కావలసిన కాలం కొన్నిటికి క్షణం, మరికొన్నిటికి కొన్ని యుగాలు పడుతుంది. తల్లి గుడ్డు పెంపు పగిలి సూక్ష్మ దేవుడిగా స్థూల దేవుడిగా బయటకు వచ్చే వరకు ఈ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంటుంది. మనుషులు చెప్పే ఎదుగుదల అభివృద్ధి కాకుండా ఈ విధంగా జీవితం వికసించి అభివృద్ధి చెందుతుంది. మనుషులకు పెరుగుదల అంటే శరీరాన్ని పెంచుకోవడం, అభివృద్ధి అంటే ముందుకు పోవడం. కానీ కాల స్థలాలలో ఎదుగుదల అంటే అన్ని విధాలు వ్యాపించడం, అభివృద్ధి అంటే వెనక్కి ముందుకి కిందికి పైకి అన్ని దిక్కులకు ఒకే రకంగా కదలికను పెంచడం. అంతిమ పెరుగుదల అంటే సువిశాల చరాచర విశ్వాన్ని అధిగమించి పెరగడం. అంతిమ అభివృద్ధి అంటే కాలాన్ని అధిగమించి స్థూల దేవుడిలో కలిసిపోయి కాల స్థల బంధనాల నుంచి దేవుడి స్వేచ్ఛలోకి చేరుకోవడమే. స్వేచ్ఛ అనబడే యోగ్యత దానికి ఒక్కదానికే ఉంది. అది సాధించడమే మనిషికి అమర్చబడిన విధి. ఈ మాటల గురించి మీరు బాగా ఆలోచించండి. వాటిని మీరు ఆసక్తితో స్వీకరిస్తే తప్ప మిమ్మల్ని మీకోసం మిగిలిన వారిని విడుదల చేయడానికి మీకు చేసే ప్రయత్నాలు మీ సంఖ్యలు ఇంకా పొక్కెలను సమకూరుస్తాయి. మీరు అర్థం చేసుకుంటే మిగిలిన వారు అర్థం చేసుకోవడానికి మీరు సహాయపడతారని మిర్దార్ అనుకుంటున్నారు. మీరు స్వయంగా స్వేచ్ఛ పొంది జయించాలని, స్వేచ్ఛ పొందాలని అనుకునే వారిని మీరు స్వేచ్ఛ వైపు నడిపించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ సిద్ధాంతాన్ని ముఖ్యంగా మనుషులకు సంబంధించినంత వరకు ఇంకా విపులీకరిస్తారు. మనుషులు మనిషి కన్నా క్రింద అన్ని వర్గాల జీవులు మాతృబీజ సమూహంలో కప్పబడి ఉన్నారు. ఎన్ని రకాల మొక్కలున్నాయో అన్ని రకాల గుడ్లు ఎక్కువ పరిణితి చెందిన తక్కువ పరిణితి చెందిన వాటిని చుట్టి ఉంటున్నాయి. పురుగులు, చేపలు, స్థల జంతువులు వీటన్నిటిలో తక్కువ పరిణితి చెందిన వాటిని చుట్టుకొని ఎక్కువ పరిణితి చెందినవి. సాధారణ గుడ్డులోని తెల్ల పచ్చని స్థలాలు గర్భస్థ పిండానికి ఎలా ఆహారం అవుతాయో అలానే గుడ్డలో కప్పబడిన అన్ని గుడ్లు సూక్ష్మ దేవుడికి ఆహారమై సూక్ష్మ దేవుడి విస్తృతికి కారణభూతం అవుతాయి. క్రమ పద్ధతిలో ఉన్న బీజకణంలో గుడ్లలో సూక్ష్మదేవుడు కాలస్థల ఆహారంలో మార్పుని సదా గమనిస్తూ ఉంటాడు. ముందు దారి కన్నా తర్వాత బీజకంలో ఉన్న ఆహారంలో కొద్దిగా తేడా ఉంటుంది. కాలస్థల వ్యాకోచంతో తేడా అందుకే వాయు స్థితిలో ఆకారం లేకుండా విస్తరించి ప్రకృతిలో కృష్ణదేవుడు చిక్కబడి రూపం ఏర్పరచుకునే స్థితి వస్తాడు. ఉన్నత స్థాయిలో ఉన్న వాటిలో ప్రత్యేకంగా ఉండే జీవం లేకుండా అతడికి ఖనిజ రూప స్థితిలో ఒక స్థిరమైన రూపం, శాశ్వత స్థిరత్వం వస్తుంది. కూరగాయ స్థితిలో ఒక రూపం తెచ్చుకుంటాడు. అతడికి పెరుగుదల, సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహించగలిగిన సామర్థ్యం ఉంటాయి. జంతు స్థితిలో అతడికి స్పర్శతో తెలుసుకోవడం, కదలడం, సంతానోత్పత్తి చేయడం కాకుండా జ్ఞాపక శక్తి, ఆలోచనలకు సంబంధించిన మూల సూత్రాలు కూడా తెలిసి ఉంటాయి. అయితే మనిషి మటుకు వీటన్నిటితో పాటు వ్యక్తిత్వం, ఆలోచన సామర్థ్యం, తనని గురించి చెప్పుకునే శక్తి, సృష్టి చేయడం వంటివి ప్రత్యేకంగా పేక ముక్కలతో కట్టిన ఇంటితో పోల్చినట్టు ఏమైనా అది కూడా సృష్టి. ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన బీజం అవుతాడు. తక్కువ పరిణతి చెందిన వాటినే కాకుండా జంతువులకు, కూరగాయలకు తక్కువ స్థితిలోని వాటికి సంబంధించిన బీజ కణాల నుంచి కేంద్రం వరకు ఎక్కువ పరిణతి చెందిన చుట్టుకొని ఉంటాయి. బాగా పరిణతి చెందిన వాడు విజేత. మానవుల వారి కింద వర్గం వారి బీజ కణాలను చుట్టుకొని ఉంటాడు. మనిషిని చుట్టుకొని ఏ బీజ కణం గుడ్డు ప్రమాణమైన అతడి సూత్రాలైన కాల స్థల వైశాల్యాన్ని బట్టి కొలవబడుతుంది. ఒక వ్యక్తి యొక్క కాల చైతన్యం చాలా స్వల్పం. పసితనం నుంచి ఈ గడియ వరకే అతడి స్థలం అవుతుంది.
కన్ను చూడగలిగినంత దూరమే కొందరి అవధి. పురాతనమైన గతాన్ని, దూరంలో ఉన్న భవిష్యత్తుని అతడి కన్ను ఇంకా చూడని, చూసినాని ఎన్నో వేల దూరాన్ని చుట్టుముడుతుంది. అందరికీ సమకూర్చబడే ఆహారం ఒక్కటే, కానీ వారు తినే సామర్థ్యము, అరిగించుకునే సామర్థ్యం మాత్రం ఒకటి కాదు. ఒకే కాలంలో, ఒకే స్థలంలో, ఒకే బీజకణాన్ని పుట్టిని పగలగొట్టుకొని రాలేదు వారు. అందుకే కాలస్థల వ్యాసంలో ఇంతటి వ్యాఖ్య. ఏ ఇద్దరు ఒకే రకంగా కనిపించదు. మనుషులు అందరి ముందు సమృద్ధిగా పుష్కలంగా కలిసిన భోజనాల వల్ల నుంచి ఒకటి బంగారం అందాన్ని, నైర్మల్యాన్ని ఆరంభిస్తాడు, తృప్తి చెందుతాడు. మరొకడు ఒక దుప్పిని చూసినప్పుడు దానిని చంపి తినాలన్న ప్రేరణకి గురవుతాడు. ఒక దుప్పిని చూసిన కవి, వేటగాడు ఎప్పుడూ కలగలని కాలాన్ని, స్థలానికి మూకల రెక్కలపై వెళ్తాడు. క్షమాదాంతో అదే ఆశలో ఉంటున్న మైకేయన్ స్వేచ్ఛ గురించి, కాలస్థల అవధుల నుంచి విముక్తి కలిగించే శిఖరం గురించి కలలు కట్టుంటే, క్షమాదం బలంగా పొడవుగా ఉన్న కాలస్థలోనే మోపులతో జోక్యం కలిగించుకుంటూ తూలుతూ నడుస్తాడు. మైకేయన్, క్షమాదం ఇద్దరు చాలా దగ్గరలో ఉన్న నిజానికి వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది. అంటే మైకేయన్ క్షమాదాము ఇద్దరు చాలా దగ్గరలో ఉన్న నిజానికి వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది. మైకేయన్ క్షమాదాన్ని తనలో ఇమర్చుకున్నాడు, కానీ క్షమాదాం మైకేయన్ తనలో ఇమర్చుకోలేదు. కాబట్టి మైకేయన్ క్షమాదాన్ని అర్థం చేసుకోగలిగాడు, కానీ క్షమాదాము మైకేయన్ని అర్థం చేసుకోలేదు. ఓ విజేత జీవితం ప్రతి మనిషి జీవితాన్ని ప్రతి పక్క నుంచి తాకుతుంది. ఎందుకంటే అక్కడి జీవితంలో అందరి జీవితాలు విమర్శబడి ఉంటాయి. కానీ ఏ జీవితాన్ని ఏ ఒక్కరు ఏ పక్క నుంచి తాకలేరు. నిరాడంబరంగా ఉండే మనిషికి విజేత నిరాడంబరంగా కనిపిస్తాడు. బాగా పరిమితున్న వాడికి ఓ విజేత పరిమితి ఉన్నవాడిగా కనిపిస్తాడు. వేరొక విజేత మాత్రమే అర్థం చేసుకోగల కొన్ని కోణాలు అతడిలో ఉంటాయి. అందుకే అతడి ఒంటరితనం. ప్రపంచంలోనే ఉన్నా తానే అందులోని వాడిగా అనుకోలేకపోవడం. సూక్ష్మ దేవుడు బంధించబడడు. కాల బంధనం నుంచి విముక్తి కోసం మనిషి వివేకంతో ప్రయత్నిస్తాడు. కింది వర్గాల జీవులను దాని అందరూ బుద్ధి కౌశల్యం అంటారు. మామూలు మనుషులు దాన్ని తర్కం అంటారు. ఉన్నత స్థితిలో ఉన్న మనుషులు దాన్ని ముందుగా సూచించి అంతరాత్మ అంటారు. ఇవన్నీ కలిసినది అంతకు మించినది. దానిని మెరుదా పవిత్ర అవగాహన అంటాడు. కాలపు పెంకుని పగలగొట్టి స్థల హద్దుల దాటిన మనిషి మొదటి కొడుకు, దేవుడి పుత్రుడు న్యాయంగా పిలువబడ్డాడు. అతడి దైవత్వం పట్ల అతడి అవగాహన పవిత్ర ఆత్మ అన్నారు. మీరు కూడా దేవుడి పుత్రులే, మీలో కూడా పవిత్ర ఆత్మ తన పని చేసుకుంటూ అతడితో కలిసి పని చెయ్యండి. అతడికి విరుద్ధంగా ఎప్పుడూ చెయ్యవద్దు. కాలపు పెంకుని పగలకొట్టి స్థలం హద్దులు దాటే వరకు నేను దేవుడిని అని చెప్పకండి, దేవుడిని నేను అని చెప్పండి, దేవుడిని నేను అని చెప్పండి. లేకపోతే గర్వము, పనికి మాలిన ఆలోచనలు మీ హృదయాలను కలుషితం చేస్తాయి. పరిశుద్ధ ఆత్మ పనికి విరుద్ధంగా చేస్తూ చాలా మంది వారి అంతిమ విముక్తిని వాయిదా వేసుకుంటున్నారు. కాలాన్ని జయించాలంటే కాలాన్ని కాలంతో ఎదిరించాలి. స్థలాన్ని జయించాలి అంటే స్థలం తినేలా చేయాలి. ఏ ఒక్కదానికి అతిథేయుడిగా ఉన్న రెండిటికి బందీలుగా అవడమే. మంచి చెడులు వికృత చేష్టలకు జమీనుగా ఉండడమే అవుతుంది. తమ విధిని తెలుసుకొని దానికోసం పనిచేయాలని తప్పించేవారు క్షణమైన కాలాన్ని వ్యర్థం చేసుకోరు. ఒక్క అడుగు కూడా వృధాగా వెయ్యరు. ఆ విధంగా ఓ చిన్ని జీవిత కాలంలోని యుగ యుగాల చరిత్రను మననం చేయవచ్చు. అద్భుతమైన విశాల చరాచర విశ్వంలో లోకాలను పుట్టి రావచ్చు. తర్వాత మళ్ళీ చిన్ని బీజకణంలోకి వెళ్ళడానికి ఇక చావు కోసం ఎదురు చూడదు. అనేక గుడ్ల పెంకులను ఒకేసారి పగలగొట్టడానికి ఒక్క జీవితమే సహాయం చేయగలరని వారు నమ్ముతారు. అయితే కాల స్థలాలకు మీ మీద అధికారం లేకుండా ఉండడానికి మీరు అన్నిటి మీద యాజమాన్య అధికారం వదులుకోవాలి.
ఎంత ఎక్కువ కలిగి ఉంటే అంత ఎక్కువ వాటి ఆధీనంలో ఉంటారు, ఎంత తక్కువ కలిగి ఉంటే అంత తక్కువ వాటి ఆధీనంలో ఉంటారు. మీ నమ్మకము, మీ ప్రేమ, పవిత్ర అవగాహన ద్వారా మీ విముక్తి కోసం మీ తపన తప్ప మిగిలిన అన్నిటినీ వదిలించుకోండి అని చెప్తున్నారు. దేవుడి వైపు పయనంలో కొన్ని జ్ఞాన కలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రాలు చెప్తున్నాడు, ఈ రాత్రి ప్రశాంతతతో మీ దేవుడి వైపు పయనంలో మిత్రాలు కొన్ని జ్ఞాన కలికలను చదువుతాడు. వివాదాలు మానండి అంటే మీ ఈ రాత్రి నిర్ధారు చెప్తున్నాడు, ఈ రాత్రి మీకు ప్రశాంతతతో కొన్ని జ్ఞానాన్ని చెప్తాడు, వినండి. అది ఏంటంటే వివాదాలు మానండి. సత్యం అనేది ఒక సూక్తి, దానికి రుజువు అక్కర్లేదు, వాదనతో సాక్ష్యంతో బలపరచబడింది. ఇప్పుడు అప్పుడు ఏ కొత్త వాదంతోనూ ఏ కొత్త సాక్ష్యంతోనో కొట్టివేయబడుతుంది. ఒకటి నిరూపించడం అంటే దానికి విరుద్ధమైన దానిలో లోపాన్ని చూపించడం అన్నమాట. దానికి విరుద్ధంగా ఉన్న దానిని నిరూపించడం అంటే దానిలో లోపాన్ని చూపించడం అన్నమాట. ఒకటి నిరూపించడం అంటే దానికి విరుద్ధమైన దానిలో లోపాన్ని చూపించడం అన్నమాట. దానికి విరుద్ధంగా ఉన్న దానిని నిరూపించడం అంటే దానిలో లోపాన్ని చూపించడం అన్నమాట. దేవుడికి విరుద్ధమైనవి లేవు. అతడిని నిరూపించకపోవడం ఎలా అంటే సత్యానికి నాలంగా ఉండడానికి నాలుక, పడితే విషదంతం, గాలి పడగా గాలిడి వాడు పాకివాడు కాకూడదు, మాట్లాడలేని వారికి ఉపశమనం కలిగించడానికి మాట్లాడండి, మీకు ఉపశమనం కలగడానికి మౌనంగా ఉండండి. సువిశాల చరాచర విశ్వమనే సముద్రం దాటడానికి మాటలు గోడలు అది చాలా గోడవెద్దులు తాకుతాయి. వాటిని వేటితో నింపాలి అన్న విషయంలో జాగ్రత్త వహించండి. వాటి గమనం అయిన తరువాత ఆ సరుకుని మీ గుమ్మం దగ్గరే దించుతాయి. ఇంటికి చీపురు ఎలాగో హృదయానికి శోధన అలాంటిది. మీ హృదయాలను బాగుపరచండి, శుభ్రపరచండి, శోధించండి. మీరు బాగా శుభ్రపరచబడిన హృదయము చొరబడడానికి వీలు కాని కోట. బాగా శుభ్రపడిన హృదయము చొరబడడానికి వీలు కాని కోట. మనుషులు వస్తువులు మీకు ఎలా ఆహారంగా ఉపయోగపడతారో మీరు విషపూరితం కాకూడదనుకుంటే ఇతరులకు మీరు ఆరోగ్యకరమైన ఆహారము అవ్వండి, అంటే మీరు ఉపయోగపడండి అని చెప్పండి. వేయబోయే అడుగుల విషయంలో సందేహంగా ఉంటే కాసేపు, మీరు వేసే అడుగుల్లో సందేహం ఉంటే కాసేపు కదలకుండా నిలబడండి అని చెప్తున్నాడు. మీరు వేటినైతే అయిష్టపడతారో, మీరు ఏవైతే అయిష్టపడతారో అవి మిమ్మల్ని అయిష్టపరుస్తాయి. అందుకనే మీరు అన్నిటినీ ఇష్టపడండి అని చెప్తున్నారు. మనం ఏవైతే దూరం చేసుకుంటామో అవి కూడా మనకు దూరం అవుతుంటాయి. అందుకే మనం అన్నిటినీ ఇష్టపడండి అని చెప్తున్నారు. ఇష్టపడి వాటి మీరు ఇష్టపడండి, వాటి మనాన వాటిని వదిలేయండి. ఆ విధంగా మీ మార్గాల నుంచి ఎప్పుడైతే ఇలా మనం ఇష్టపడి వాటి మనాన వదిలేసినాము అప్పుడు ఏమవుతుంది అంటే మనం మన మార్గాల నుంచి ఆటంకాలను తొలగించుకున్న వారం అవుతాం. భరించలేని ఏంటంటే భరించలేని ఏకస్థితి ఏంటంటే దేనినైనా మీరు ఏకం అనేది అని భావించడమే. అన్ని కలిగి ఉండడము, ఏమీ లేకుండా ఉండడము, ఏదో ఒకటి ఎంచుకోండి, మధ్యస్థితి లేదు అని చెప్తున్నారు. ప్రతి ఇబ్బంది, ప్రతి సంకటము ఒకానొక హెచ్చరిక. ఆ హెచ్చరికను మీరు అర్థం చేసుకోండి. ఆ సంకటం అంటే మనకు వచ్చిన ఇబ్బంది, ఒక కష్టము మనకు ఒక హెచ్చరిక, దాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. ఆ సంకటం ఒకానొక సంకేతిక దీపం. అదే ఆ కష్టమే మనకు ఆ సంకేత దీపం అవుతుంది. ఒకటి మృదుత్వంలో కలిగిన వాడు, మరొకడు వంచకుడి సోదరుడు. ఒకటి దగ్గర దారి, రెండవది చుట్టూ తిరిగి రావడం. వంచకుల పట్ల ఓర్పుతో ఉండండి అని చెప్తున్నాడు. నమ్మకంపై ఆధారపడిన సహనం ఆరోగ్యం, నమ్మకం లేని సహనం పక్షపాతం. అంటే నమ్మకంపై ఆధారపడేది సహనము, అది ఆరోగ్యం అని చెప్తుంది. నమ్మకం లేని సహనము పక్షపాతము. ఉండడం, ఉద్రేకపడడం, ఆలోచించడం, ఊహించడం, తెలుసుకోవడం,
ఇవన్నీ అంటే మన మానవ జీవితంలో ఇవి ఒక్కొక్క స్థితి అని చెప్తున్నాడు. ఉండడము, ఉద్రేకపడము, ఆలోచించడము, ఊహించడము, తెలుసుకోవడము, ఇవన్నీ మన జీవిత పరిధిలోని వివిధ స్థితులు. మనపూర్వకమైన అర్హత ఉన్నా పొగడడం, పొగడించుకోవడం, వీటి వల్ల మనకు అర్హత ఉన్నా కూడా పొగుడుతున్నా పొగిడించుకుంటున్నా మీరు ఆ పొగడ్తల వల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అనుచితమైన ప్రశంసల పట్ల, కపటమైన మాటల పట్ల మూగగా, అంటే వేరే వాళ్ళు మనం ప్రశంసించిన ఆ కపటమైన మాటల పట్ల మీరు చెవుగా ఏం చెప్తున్నాడు, మూగిగా చెవిగా ఉన్నారంటే వినొద్దండి, మాట్లాడొద్దండి అని చెప్తుంది. అట్లాంటి ప్రశంసలు, అట్లాంటి పొగడ్తలు, అట్లాంటి కపటమైన మాటలు వినొద్దండి, మాట్లాడొద్దండి. ఇస్తున్నామని మీరు అనుకుంటున్నంత వరకు మీరు ఇచ్చేదంతా మీరు మరొకరి దగ్గర నుంచి బదులు తెచ్చుకున్నదే. మనం ఇస్తున్నామని అనుకున్నంతసేపు మనం ఇచ్చేదంతా ఇంకొక చోట తెచ్చుకున్నదే అని చెప్తున్నాడు. నిజానికి మీది అనబడేది మీరు ఇవ్వలేదు, వారి కోసం మీ సంరక్షణలో ఉంచినది మాత్రమే. మీరు మనుషుల కోసం ఇస్తారు, నిజంగా మీదైనది మీరు ఒక్కడితే, దాన్ని మీరు కావాలనుకున్నా ఎవరికి ఇవ్వలేదు. నిజానికి మీరు అనబడేది మీరు ఇవ్వలేదు, వారి కోసం మీ సంరక్షణలో అది ఉంచినది. మీరు మనుషుల కోసం ఇస్తారని నిజంగా మీరు ఒక్కరిదే, కానీ దాన్ని మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. సమచిత్తంతో ఉండండి, అప్పుడు ఎవరిని వారు కొలుచుకోవడానికి, బరువు చూసుకోవడానికి మనుషులకు మీరు సమానం కాసు అవుతారు. దారిద్ర్యం అని సంపద అని రెండూ లేవు, అవి ఉపయోగించుకునే తీరులో మాత్రమే నేర్పుతుంది. దారిద్రము సంపద లేదు, మనం ఉపయోగించే దాంట్లో మాత్రమే నేర్పుతుంది. ఒక దగ్గర ఉన్నది సవ్యంగా ఉపయోగించుకోలేని వాడు నిజమైన, మన దగ్గర ఉన్నది కరెక్ట్ గా ఉపయోగించుకోలేని వాడు సరైన తల్లిదండ్రులు. నా దగ్గర ఉన్నది సవ్యంగా మన దగ్గర ఉన్నది కరెక్ట్ గా ఉపయోగించుకున్న వాడే నిజమైన తల్లిదండ్రులు. బూజుపట్టిన రొట్టెలలో ఉండే గట్టి భాగం కూడా లెక్కించలేనంత ఐశ్వర్యం కావచ్చు. సంపద బంగారంతో నిండిన నేల మాలిక కూడా ఉపశమనం కలిగించలేని దారిద్రము కావచ్చు. చాలా దారులు కలిసే చోట ఏ దారిలో నడవాలి అని సందేహించవచ్చు. భగవంతుడిని వెతికే హృదయానికి అన్ని దారులు భగవంతుడి దగ్గరికే అంటే చాలా దారులు కలిసే చోట ఏ దారిలో పోవాలి అని మీరు సందేహించవద్దు. మీరు భగవంతుడిని వెతికే హృదయానికి అన్ని దారులు భగవంతుడిని దగ్గరికి తీసుకుని వెళ్తారు. అన్ని రూపాల్లో ఉన్న జీవాలను గౌరవపూర్వకంగా సమీపించండి. అతి తక్కువ ప్రాముఖ్యత ఉన్న దానిలో కూడా అతి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న దాని కీలకం ఉంటుంది. జీవితపు పనులు అన్ని నిగూఢమైన అర్థం కలిగినవే, అద్భుతమైనవే, అతిశయించేవే, అసమానమైనవే. పనికి మారిన వాటితో జీవితం ఎప్పటికీ నిమగ్నం అవ్వదు. ప్రకృతి ప్రేమపూరిత రక్షణ, పరిశ్రమించే నేర్పుకి కావలసిన అర్హత ఉన్నవే ప్రకృతి కారకాల నుంచి బయటికి వస్తాయి. కనీసం మీ గౌరవానికైనా అవి తగినవా? ఈ పెదవు చీమలు అవే మీ గౌరవానికి అర్హులైనవైతే ఇక మీ తోటి మానవులకి ఇంకా ఎంత యోగ్యత అర్హత ఉంటాయి? ఏ మనిషిని అంటే ఇక్కడ ఏ మనిషిని కూడా మీరు ఏవగించుకోవద్దు. ఒక మనిషిని ఏవగించుకోవడం కన్నా అందరితో ఏవగించుకోబడడం మేలు. మనము ఒక మనిషిని ఏవగించుకోవడం కన్నా మనల్ని అవమానిస్తారు అదే మేలంట. ఒక మనిషిని ఏవగించుకోవడం అంటే అతనిలో ఉన్న సూక్ష్మదేవుణ్ణి ఆత్మ, మనం ఒక మనిషిని అసహించుకుంటున్నామంటే అతనిలో ఉన్న ఆత్మను అసహించుకుంటున్నామంటే దేవుణ్ణి, అతనిలో ఉన్న సూక్ష్మ దేవుణ్ణి అసహించుకోవడమే అని చెప్తున్నాడు. ఏ మనిషిలో ఉన్న సూక్ష్మ దేవుణ్ణి ఆత్మను ఏవగించుకోవడం అన్నా అది మీలో ఉన్న దేవుణ్ణి, అంటే ఎవరిలో ఉన్న ఏ ఆత్మలో ఉన్న మనం ఏ మనిషిని ఏవగించుకున్నా మనలో ఉన్న దేవుణ్ణి ఏవగించుకోవడం అని చెప్తున్నాడు అవుతుంది. మార్గదర్శిని ఏవగించుకునేవాడు దేవుని ఆశ్రయాన్ని, అలా మనము ఇతరులని ఏవగించుకునేవాడు దేవుని ఆశ్రయాన్ని ఎలా చేరగలడు అని అడుగుతున్నాడు. కింద ఏముందో చూడడానికి పైన చూడండి, పైన ఏముందో చూడడానికి కింద చూడండి. ఎంత ఎక్కుతారో అంత దిగండి,
లేకపోతే మీ సమతూకాన్ని కోల్పోతారు. మీరు ఎంత ఎక్కుతారో అంత దిగండి, లేకపోతే సమతూకాన్ని కోల్పోతారు, గర్వం వస్తుంది. ఈ రోజు మీరు శిష్యులు, రేపు గురువులు అవుతారు. మంచి గురువులు కావాలంటే మంచి శిష్యులుగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రపంచంలోని చెడుని నిర్మూలించడానికి ప్రయత్నించవద్దు. కలుపు మొక్కలు కూడా మంచి ఎరువులు అవుతాయి, కలుపు మొక్కలు కూడా మంచి ఎరువు అవుతాయి అని చెప్తున్నాడు. చనిపోయిన వారికి జీవితం గురించి, జీవించిన ఉన్న వారికి చావు గురించి బోధించండి. చనిపోయిన వారికి జీవితం గురించి బోధించండి. దుర్వినియోగమైన ఉత్సాహమైన ఓ మూఢభక్తుడిని దుర్వినియోగమైన ఉత్సాహము ఓ మూఢభక్తుడిని చంపుతుంది. ఎత్తుగా గంభీరంగా ఉండే చోటు మాత్రమే అరణ్యం కాదు. కొన్ని పొదలు అల్లుకొని కూడా. ఏం మేడం? ఓకేనా మేడం? ఆ టైం అయిపోయిందా? సరే సరే సరే, మీతో రేపు అయిపోతుంది. సరే, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మై సోల్ స్టైల్. ఇది శనగపిండి అండి. శనగపిండి ఒక 60 గ్రామ్స్ అంటే 60 గ్రాముల దాకా శనగపిండి తీసుకున్నాను. ఇది వచ్చి 120 గ్రామ్స్ అనమాట రైస్ ఫ్లోరు. ఎందుకంటే నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది, స్వీట్ కార్న్ కట్లెట్ చేద్దామని చేస్తున్నాను. మరి ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ ఏమేమి ఉందో చూపిస్తాను. అయితే తీసుకున్నాను నేను ఇట్లా స్వీట్ కార్న్. ఇది బాగా మిక్సీ చేసేయకూడదండి, బాగా మిక్స్ చేస్తే పచ్చడిలాగా అయిపోతుంది, ఇడ్లీ పిండిలాగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ పల్స్ ఒక 2 టైమ్స్ పల్స్ పట్టుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చగా నలగాలి. అలా పట్టేసుకుని దీంట్లో ఎంత మనం యాడ్ చేసుకుని కలిపేసుకుని కట్లెట్ చేసుకుందాము. వేసుకోవడమేనండి. పెను ఎన్ని పడుతుందో అన్నీ వేసేస్తాను నేను. వేసేసి అన్ని టర్న్ చేసుకున్నాం అండి. ఎంత బాగున్నాయి అనేది, చాలా బాగా అయితే వచ్చాయండి, చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. తీయగా, తెలుసు స్వీట్ కార్న్ అంటే పేరులోనే స్వీట్ ఉంది కదా, తీయగా చాలా బాగుంది. మనం అన్నీ వేసాము ఇందులోకి, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అన్నీ, పుదీనా అంటున్నా, కొత్తిమీర అన్నీ, జింజర్ అన్నీ వేసాము. వేసి ఇలాగా ఆయిల్లో లేకుండా ఇట్లా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ కదా, ఇది హెల్దీ కదా, కాబట్టి హెల్దీగానే చేద్దామని నేను ఇలా చేశాను. మీ అందరికీ ఎలా అనిపించిందనే విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. ఇలాగా అలా ప్లెయిన్గా కూడా తినచ్చు, అసలు ఏం లేకుండా ప్లెయిన్గా తినేయచ్చు. కానీ టమాటా సాస్ పెట్టా నేను, అలా కావాలన్నా తినచ్చు. ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ టైం స్నాక్స్ కావచ్చు, లేదా వర్షం పడినప్పుడైనా కావచ్చు, ఇంకా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్గా కూడా, నైట్ డిన్నర్కి అలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అయితే తీసుకున్నాను నేను ఇట్లా స్వీట్ కార్న్. ఇది బాగా మిక్సీ చేసేయకూడదండి, బాగా మిక్స్ చేస్తే పచ్చడిలాగా అయిపోతుంది, ఇడ్లీ పిండిలాగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ పల్స్ ఒక 2 టైమ్స్ పల్స్ పట్టుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చగా నలగాలి. అలా పట్టేసుకుని దీంట్లో ఎంత మనం యాడ్ చేసుకుని కలిపేసుకుని కట్లెట్ చేసుకుందాము. వేసుకోవడమేనండి. పెను ఎన్ని పడుతుందో అన్నీ వేసేస్తాను నేను. వేసేసి అన్ని టర్న్ చేసుకున్నాం. ఎంత బాగా వచ్చాయో, ఇంతే అండి, ఇంత సింపుల్గా ఈజీ అండి. ఎంత బాగున్నాయి అనేది, చాలా బాగా అయితే వచ్చాయండి, చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. తీయగా, తెలుసు స్వీట్ కార్న్ అంటే పేరులోనే స్వీట్ ఉంది కదా, తీయగా చాలా బాగుంది. మనం అన్నీ వేసాము ఇందులోకి, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అన్నీ, పుదీనా అంటున్నా, కొత్తిమీర అన్నీ, జింజర్ అన్నీ వేసాము. వేసి ఇలాగా ఆయిల్లో లేకుండా ఇట్లా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ కదా, ఇది హెల్దీ కదా, కాబట్టి హెల్దీగానే చేద్దామని నేను ఇలా చేశాను. మీ అందరికీ ఎలా అనిపించిందనే విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. ఇలాగా అలా ప్లెయిన్గా కూడా తినచ్చు, అసలు ఏం లేకుండా ప్లెయిన్గా తినేయచ్చు. కానీ టమాటా సాస్ పెట్టా నేను, అలా కావాలన్నా తినచ్చు. ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ టైం స్నాక్స్ కావచ్చు, లేదా వర్షం పడినప్పుడైనా కావచ్చు,
ఇంకా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్గా కూడా నైట్ డిన్నర్కి అలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.